జడ్చెర్లలో అంతా మాయాజాలం 50 లక్షల రూపాయల స్కామ్ ప్రముఖంగా వినబడుతున్న ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ పేరు గత ప్రభుత్వం అండదండలతో అవినీతి చేయడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదలని అప్పటి అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం ఉదండపూర్ భూ నిర్వాసితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద కట్టించే ఇండ్ల స్థలాల విషయంలో లక్షల్లో పైసలు గోల్మాల్. సర్వే నెంబర్ 425/47లో సుమారు 20 గుంటల భూమి ఉంటది. ఆ భూమి అంతా గైరాన్ భూమి. ఉదండపూర్లో సర్వే నెంబర్ 425/47లో సుమారు 6.20 గుంటల భూమి ఉంటది. ఆ భూమి అంతా గైరాన్ భూమి. ఉదండపూర్లో సర్వం కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇండ్లు కట్టించుకోవడం కోసం చూసిన భూమి అది. ఊరిలో ఉన్న అందరి పేరు మీద 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి కృష్ణయ్య సన్నాఫ్ జంగయ్య, గోపాల్ సన్నాఫ్ ఎర్ర నరసింహులు ఇద్దరు తన పేరు మీద 4 ఎకరాలు గుంటలు పట్టా చేయించుకున్నారు. 2 గుంటలు ఉన్న వాళ్ళు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. 4 ఎకరాల 20 గుంటలు ఇంకా ప్రభుత్వం పేరు మీదనే ఉంది. డబ్బులు పడలేవు అంటూ రోజులు వెళ్లదీస్తూ వచ్చారు. ఊరికి సంజన కొందరు యువకులు కలెక్టర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి వాకబు చేయగా సుమారు 50 లక్షల రూపాయల పైసలు కృష్ణయ్య గోపాల్ అకౌంట్లో పడ్డట్లు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఈరోజు ఊరిలో పెద్ద మనుషులు ముందు పెట్టారు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు మా గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ లక్ష్మీనారాయణకు, ఇక్కడ పనిచేసిన గిడివరి సుదర్శన్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని, మా దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. ప్రభుత్వ గైరాన్ భూమి పైసలు ఇంత పెద్ద మొత్తంలో గోల్మాల్ అవ్వడం వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఎంతవరకు ఉందని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని, దీనిపైన విచారణకు ఆదేశించేలా పోరాడతామని గ్రామ యువకులు అంటున్నారు. ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ పైన గతంలోనే వేలలో ఫిర్యాదులు అందినప్పటికీ అధికార గౌరవనీయం కాదు, అది పటా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. అది మా తాత అది అప్పుడు మాయాబార్ రకము హైదరాబాద్ పోయి నడిచిపోయి ఇచ్చేసినాక అడిగితే ఏమి అడుగులంటే మన పిల్లలు సార్ ఏదన్నా ఇంత చిన్న చూపిస్తే అన్న చూస్తే కొట్టుకోమంటే కొట్టుకున్నారు, చేసిండు. అది చేసుకొని బతికితే వీళ్ళు అమ్మక తినమాట చెప్పినారే. మీ తాతలు కష్టపడి మీకు ఇస్తే చేసుక బతికే బదులు అమ్మక తింటారు, వాళ్ళు అమ్మక తిన్నారు. అంటే ఇప్పుడు 6 ఎకరాలు నీదే ఓ రకంగా.